ఓం నమో నారాయణాయ. సనాతన బోధనలు ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. సనాతన ధర్మం, వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, శ్రీమద్భగవద్గీత, అలాగే పూజ్య శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అమూల్య ఆధ్యాత్మిక ప్రవచనాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ధర్మాన్ని తెలుసుకుందాం, దైవాన్ని సేవిద్దాం, జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఆయన యొక్క వాక్కుల చేత మన ఇంద్రియములను, మనస్సుని కూడా నియంత్రించి భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం పొందేటట్టుగా చేసి మనుష్య జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తారు. ప్రధానంగా గురువులు 5 రకాలుగా ఉంటారు అంటుంది శాస్త్రం. సూచక గురువు, వాచక గురువు, పరమ గురువు, అలాగే బోధక గురువు, నిషిద్ధ గురువు అని 5. ఇందులో సూచక గురువు అనేటటువంటి మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఉపాధ్యాయుణ్ణి సూచక గురువు అంటారు. ఎవరు ఉపాధ్యాయుడు అంటే తన జీవితాన్ని నడుపుకోవడం కోసమని చెప్పి కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరించి కొంతమంది పిల్లలకి పాఠం చెప్పేటటువంటి విశేషాన్ని వృత్తిగా స్వీకరించినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వారిని సూచక గురువులు అంటారు. అందులో పూర్తి స్వార్థరాహిత్యం ఉంటుంది అని చెప్పడం కష్టం. ఎందుకంటే వారు కొంత ద్రవ్యాన్ని జీతంగా అంగీకరించి దానితో తమ జీవితాన్ని గడుపుకుంటూ విద్యార్థులకు పాఠం నేర్పుతారు. కానీ అంత మాత్రం చేత ఆయన తక్కువ వాడేం కాదు. పునాది వేసేవాడు ఆయనే. పిల్లల యందు సంస్కార వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి వాడు ఆయనే. అసలు మొట్టమొదట గ్రంథ పరిచయం చేయించేవాడు కూడా ఆయనే. కాబట్టి మొదటివాడు సూచక గురువు, రెండవ వాడు వాచక గురువు అంటారు. ఆయన ఆశ్రమ ప్రాంగణముల యందు ఉంటారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉండేటటువంటి వాచక గురువు యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే ఆశ్రమానికి నియమాలు కొన్ని ఉంటాయి. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క నియమాలు ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మనకి తెలియకుండానే మనం చాలా పెద్ద పెద్ద పొరపాటు మాటలు కొన్ని అలవోకగా మాట్లాడేస్తూ ఉంటాం. ఉదాహరణకి స్వామిని పరమాచార్య స్వామి అంటుంటాం. నిజానికి అలా పిలవకూడదు. అలా ఎందుకు పిలవకూడదు అంటే పరమ గురువు అనేటటువంటి మాట అన్వయం అయ్యేది తన గురువు యొక్క గురువు పరమ గురువు, అంతవరకు సత్యం. కానీ ఆయన్ని పరమాచార్య అని పిలవకూడదు. ఎందుకంటే దక్షిణ దేశంలో ఒక నియమం ఉంది. శైవ మఠాలు ఎక్కడుంటాయో అక్కడ శైవ మఠానికి ఆధిపత్యం వహించేటటువంటి అధిపతిని ఇక మళ్ళీ వేరు ప్రస్తావన లేకుండా పరమాచార్య అని పిలుస్తారు. అందుకే ఆ మఠాధిపతులకు ఉన్నటువంటి పేరుని తీసుకొచ్చి శారదా మఠము అని పేరు పెట్టి శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠానికి ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా అలాగే పిలవడం దోషభూయిష్టం అవుతుంది. కాబట్టి పరమాచార్య అని పిలవకూడదు. అందుకే మహాస్వామి అని పిలుస్తారు. మహాస్వామి వారి యొక్క అంతేవాసిత్వం ఉన్నవాళ్ళు, ఆయన యొక్క హృదయం తెలిసున్న వాళ్ళు, ఈ మఠ సాంప్రదాయాల గురించి ఉండేటటువంటి సున్నితమైన తేడాలు పట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఆయన గురించి వ్యవహరించేటప్పుడు పరమాచార్య స్వామి వారు అనరు, మహాస్వామి అంటారు. అంటే తెలియక పొరపాటున లేదా గౌరవంతో అలవాటైపోయి పెరియవా అంటుంటారు తమిళంలో. అది సంస్కృతం దగ్గరికి వచ్చేటప్పటికి పరమాచార్య స్వామి వారు అన్నంత మాత్రం చేత దోషం లేదు. కానీ మఠ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాత్రం యథార్థంగా ఆయన్ని సంబోధించవలసి వస్తే మహాస్వామి వారని చెప్పి అనాలి. మహాస్వామి అనాలి తప్ప అదే పనిగా 10 మాటలు పరమాచార్య అన్న నామంతో వ్యవహరించకూడదు. అది సున్నిత భేదాలు ఉంటాయి. ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క భేదం ఉంటుంది. ఒక్కొక్క మఠంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. ఈ సంప్రదాయాల్ని మనకి తెలియచేసి ఎక్కడ ఏ మఠంలో ఎలా వ్యవహరించాలనేటటువంటిది మనకి చెప్పేటటువంటి వ్యక్తిని వాచక గురువు అంటారు. ఎందుచేత అంటే ఒక మఠ ప్రాంగణంలోకి వెళ్ళిన తరువాత నియమపాలనం చెయ్యడం కోసమే వెళ్ళాలి. ఎందుచేత అంటే దానికి అలా ఎందుకు వస్తుంది కారణం అంటే మఠ ప్రాంగణం ఎప్పుడూ కూడా శాంతికి ఆలమాలమై ఉంటుంది. అది తపోభూమి. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా తపస్సు యందు మగ్నమై ఉంటారు. తపస్సు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు గురువు ఉండేటటువంటి ప్రదేశంలో ఏది ఉండాలి అంటే 2 ఉండాలి. ఒకటి తపస్సు, 2 శ్రద్ధ. ఈ 2 ఎక్కడ కేంద్రీకరింపబడతాయో
ఎక్కడ ఉంటాయో ఆ ప్రదేశం గురువుగారు ఉన్నటువంటి ప్రదేశము అని గుర్తు. అందుకే గురువుగారు ఉన్నారు అంటే ఆ సభకు గౌరవం ఉంటుంది, గురువుగారితో ఉన్నాము అంటే దానికి ఒక విలువ ఉంటుంది. ప్రత్యేకించి మఠ ప్రాంగణముల వద్ద ఉండేటటువంటి గురువులు రెండు విషయముల యందు ఎప్పుడూ దృష్టి పెట్టి ఉంటారు అని. అందుచేతనే వాటికి సంబంధించినటువంటి తరంగములు ఏ ఉంటాయో అవి ప్రాంగణంలో ప్రవేశించిన వారికి కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాయి. ఏమిటా రెండు అంటే, ఒకటి తపస్సు, రెండు శ్రద్ధ. తపస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే, గురువుగారు దేన్ని చేరుకోవాలని, దేన్ని తెలుసుకోవాలని బోధ చేస్తున్నారో దాన్ని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో శరీరానికి ఖచ్చితంగా క్లేశం ఉంటుంది. శరీరమునకు సుఖమన్న మాట అన్వయము కాదు. అందుకే విద్యాతురాణం న సుఖం న నిద్ర అని ఆర్షోక్తి. విద్య కావాలనుకున్నటువంటి వాడికి రెండు ఉండడానికి అవకాశం ఉండవు, సుఖము నిద్ర ఉండవు. భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా ఉండవలసినది ఏది అంటే తపస్సు. తపస్సు యందు మొదట వదిలిపెట్టవలసింది ఏది అంటే శారీరక సుఖత్యాగము చేయవలసి ఉంటుంది. అది ఎంతో కష్టపడి త్యాగం చేయడం కాదు, ఒక దాని మీద ఉన్న అనురక్తి చేత రెండవ దాని కష్టము తెలియకుండా పోవాలి, ఆ స్థితిని చేరుకోవాలి. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మంత్రాన్ని ఉపదేశం చేసి రక్షణ చేసేవాడెవరో ఆయన బోధక గురువు. ఇప్పుడు ఆ బోధక గురువు కూడా లేచెవరికి నమస్కారం చేస్తాడు అంటే, సంప్రదాయంలో అయితే పరమ గురువు పరమేష్టి గురువు అని ఉంటాడు. మా గురువు గారు వచ్చారనుకోండి, నేను మాట్లాడకూడదు, వెళ్ళి ఆయన పాదముల మీద పడిపోయి అయ్యా రండి మీరు మాట్లాడండి అని నేను అక్కడ కూర్చోవాలి, అది మర్యాద. పరమ గురువు అంటే గురువు గారికి గురువు, గురువు గారి గురువు గారి గురువు గారు పరమేష్టి గురువు. ఇంకా ముందున్న గురువులు పూర్వాచార్యులు అంటారు, వాళ్ళని పూర్వాచార్యులని పిలుస్తారు. అలా ఒక మంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి దక్షత పొందడానికి వీలైన రీతిలో కొంత జపం చేసి సంప్రదాయ నిష్ఠతో మంత్రం ఇచ్చేటటువంటి గురువు ఎవరున్నారో ఆయన బోధక గురువు. పరమ గురువు అని ఒక గురువు. పరమ గురువు అంటే ఎవరంటే, ఆయన ఇక ప్రణవాన్ని ఒకదాన్నే ఉపాసన చేస్తాడు, అగ్ని కార్యం విడిచిపెట్టేస్తాడు, ఎక్కడా ఏ కర్మ ఇక ఆయన చెయ్యడు. ఆయన తాను ఆత్మ అని తన తపశ్శక్తి చేత తెలుసుకుని తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు ఎవరున్నారో అటువంటి వారిని అందరినీ కూడా పరమ గురువులని పిలుస్తారు. పరమ గురువు అన్న మాట గురువు గారు అని అర్థం రాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, మహాస్వామి వారు ఉన్నారు. మహాస్వామి వారు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ప్రణవాన్ని ఎప్పుడు కూడా జపం చేసేవారు. ప్రణవాన్ని జపం చేసి వారు దగ్గరగా 87 సంవత్సరముల చాతుర్మాస్యాలు చేశారు. ఆయన ఎప్పుడూ అగ్ని ముట్టుకోలేదు, ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేయలేదు, ఆయనకి ఇతరమైనటువంటి విషయములతో సంబంధం లేదు, ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉండడమే. సన్యాస ధర్మంతో ఊళ్ళు తిరగడమే. మొన్ననే నేను విజయవాడ ఉపన్యాసాలకు వెడితే అక్కడ నాతో ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, అయ్యా ఇక్కడికి వచ్చి విజయవాడలో మహాస్వామి వారు విడిది చేస్తే 2 సంవత్సరముల పాటు కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామానికి నడిచి వెళ్ళారు. ఏమిటి పని అంటే, ఆ గ్రామానికి వెళ్ళడం, పీఠం పెట్టడం, పీఠార్చన చేయడం, అనుగ్రహ భాషణం చేయడం, ఆ ఊరు వృద్ధిలోకి రావలసినటువంటి మంచి విషయాలు నేర్పడం, ఆ రోజు సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత మరునాడు ఉదయం అనుష్ఠానం అయిపోగానే పీఠం పట్టుకుని మళ్ళీ నడిచి పక్క ఊరు వెళ్ళిపోవడం. అలా కృష్ణా జిల్లాలో ఒక్క గ్రామాన్ని విడిచిపెట్టకుండా తిరిగారు మహానుభావుడు మహాస్వామి. పాదచారి అయి సన్యాసాశ్రమ నియమంతో, అంతేకాని వాహనాలకి కాదు. అలా తిరిగి సన్యాసాశ్రమ ధర్మం నిలబెట్టుకున్నటువంటి మహాపురుషులు ఎవరుంటారో, అన్ని మంత్రములకు ఆది మంత్రమైనటువంటి ప్రణవాన్ని జపం చేస్తూ ఉండిపోయినటువంటి గురువు గారు లోపలికి వస్తే మిగిలిన గురువులందరూ లేచి నిలబడతారు శిష్యులతో. వారు పరమ గురువు. నిషిద్ధ గురువు అని ఒక గురువు ఉంటాడు, ఆయన గురువే కానీ నిషిద్ధ గురువు. ఆయన దగ్గరికి వెళ్ళవద్దు, నేర్చుకోవద్దు అని. అంటే పూజలోనే కొన్ని చాలా వక్రించినటువంటి విధానాలు ఉంటాయి. ఉత్తరక్షణ ప్రయోజనాల కోసమని ఉగ్రమైనటువంటి అర్చనలు కొన్ని చేస్తూ ఉంటారు. అటువంటి పూజలు, అటువంటి విధానాల జోలికి వెళ్ళకూడదు. అలా చేసేవాళ్ళు, అలా నేర్పేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ నిషిద్ధ గురువులు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు, నేర్చుకోవద్దు అని చెప్పడం. గురువు కాకపోవడం, ఒక విధానాన్ని నేర్చుకున్నాడు కానీ నిషిద్ధ గురువు, ఆశ్రయించవద్దు, నేర్చుకోవద్దు అని.
కాబట్టి సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని ప్రధానంగా గురువు 5 రకాలుగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. ఆ గురువు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే. గురువు మాటకి పరమేశ్వరుడు కూడా కట్టుబడతాడు. అసలు మీకు ఇంకా విచిత్రం చెప్పాలి అంటే భగవంతుడి వలన గురువు దొరుకుతాడు, గురువు లేని నాడు అసలు పరమేశ్వరుడు అన్నవాడు ఉన్నాడన్న విషయము ఎవరికీ ఎరుకలోకి రాదు. గురువు లేడనుకోండి, అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పడానికి ఆధారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే భగవంతుడు కళ్ళ ఎదుట కనపడుతూ మనలా తిరుగుతూ కనపడే మనిషి కాడు. మన మాంసనేత్రమునకు దొరకని వాడైనప్పటికీ ఆయన లోపలే ఉన్నటువంటి వాణ్ణి చూడడానికి ఎలా సాధన చెయ్యాలో, ఎలా లోపలికి వెళ్ళాలో నేర్పగలిగినటువంటి దక్షత గురువుకుంటుంది. అందుకే అసలు గురువుగా ఎవరొచ్చారు ఈ లోకంలోకి అంటే పరమేశ్వరుడే గురువుగా వచ్చి మళ్ళీ పరమేశ్వరుడే మనకు అందించాడు. మీరు అందుకే సనాతన ధర్మంలో విచిత్రం చూడండి, పరమేశ్వరుడు గురించి చెప్పడానికి ప్రత్యేకంగా గురువు గారు ఉండడం, అసలు గురువు గారిగా పరమేశ్వరుడు ఎప్పుడూ లేకపోవడం అన్న సిద్ధాంతం ఉండదు. గురు రూపంలో ఎవరుంటారు అంటే పరమేశ్వరుడే ఉంటాడు. గురు తమోధామ సత్య సత్య పరక్రమ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు? విష్ణువు గురువు, మహానుభావుడు. అద్వైత సంప్రదాయంలో నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని ఆ గురువుల యొక్క పరంపర చెప్తున్నాం కదా. మొట్టమొదటి వాడు నారాయణుడు. లేదా సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అన్నప్పుడు మౌన వ్యాఖ్య చేత దక్షిణామూర్తిగా పరమశివుడు గురుస్వరూపం. ఇంకా విచిత్రం ఏంటంటే పరదేవత అమ్మవారు దేశికులలో దేశికురాలు. నేను నిన్ననే మీతో మనవి చేశా, అమ్మవారు చాలా గొప్ప గురుస్వరూపం. ఆమె మీనాక్షిగా, కామాక్షిగా, విశాలాక్షిగా ఆమె గురువుగా నిలబడి అందుకే ఆవిడ గురుమండల రూపిణి. ఆవిడే గురువుగా ఉండి పరమేశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఆ తల్లి గురుస్వరూపిణి. శ్రీకృష్ణ భగవానుడు గురువు, జగదాచార్యుడు, భగవద్గీతని లోకానికి అందజేశాడు. దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువుల్లో కల్లా అగ్రగణ్యమైన స్థాయిని పొందినటువంటి జగద్గురువు. అటు శ్రీ విద్యా సంప్రదాయానికి, ఇటు అద్వైత సంప్రదాయానికి, అటు యోగ సిద్ధికి, మూడిటికి కూడా పతాక స్థాయిలో ఉండేటటువంటి గురువు దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తాత్రేయుల వారు గురువు. మీరు చూడండి, భగవంతుని యొక్క స్వరూపాలలో ప్రధానమైనవన్నీ గురుస్వరూపాలుగానే ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కదా త్రిమూర్తులుగా చెప్తాం. అలా చెప్పినప్పుడు బ్రహ్మగారు గురువు. ఎందుకనంటే ప్రజాపతులను సృష్టించి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చతుర్ముఖ బ్రహ్మగారే ఇస్తాడు కాబట్టి ఆయన గురువు. ఆయన లోకాలకన్నిటికీ ఇప్పటికీ కూడా లోకంలో ఒక మాట ఉంది, సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆ ఆశ్రమంలో తరించలేకపోయిన వాళ్ళు బ్రహ్మలోకంలోకి వెళ్ళి కూర్చుంటే బ్రహ్మగారి దగ్గర కల్పాంతం వరకు వేద పాఠాలు వింటుంటారు అని. కాబట్టి బ్రహ్మగారు గురువు, విష్ణువు గురువు, శివుడు గురువు, పరదేవత గురువు. గురువు కాని వాళ్ళు లేరు, వాళ్లే గురువులుగా వస్తారు. అసలు గురువుగా రావడం అన్నది గురు సంప్రదాయంలో, గురు పరంపరలో మొదటి గురువు ఎవరంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మొదటి గురువుగా వచ్చి తన గురించి తాను పరిచయం చేస్తాడు శాస్త్రాన్ని. లోకులు తనని పొందడానికి మార్గాన్ని చూపిస్తాడు. అది పరంపరగా వెళ్ళిపోతుంది. ఎక్కడో పర్వతం మీద పడినటువంటి వర్షం నదిగా మారి ఆ నది ప్రవహించి 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 వచ్చి కాలవగా మారి కాలవగా ప్రవహించి ఊరు పక్కకొచ్చి ఆ ఊరు పక్కన ఉన్నటువంటి కాలవలో స్నానం చేసి నీళ్లు తెచ్చుకుని తాగి మనం అన్నం వండుకున్నట్టు, ఎక్కడో కొండ మీద పడినటువంటి నీరు చిట్ట చివర మన ఇంట్లోకి చేరుకుని మనం జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కారణమైనట్టు, మొట్టమొదటి గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని అలా పూర్వాచార్యులు పట్టుకుని గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువుగా ముత్తాత, తాత, తండ్రి, కొడుకు ఎలా పరంపర వంశం వస్తుంటుందో అలాగే గురువులు కూడా అలా పరంపరాగతంగా వెడుతూనే ఉంటారు. అందుకే గురు సంప్రదాయమునందు ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే గురువు సాధన చేత భగవంతుణ్ణి అందించడం కాదు. ఒక్కొక్క స్థాయిలో గురువు ఎంత తీవ్ర స్థాయికి పెడతాడంటే ఈశ్వరుణ్ణి ఆదేశిస్తాడు, నువ్వు ఓసారి వెళ్ళి ఆయనకి కనపడరా అంటాడు. అంటే తన యందు అంత భక్తి చిత్తం ఉన్నటువంటి ఆ గురువు యొక్క మాటకి ఈశ్వరుడు వశుడై పెడతాడు. అంటే ఒక గురువు, ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి మాట
పరమశివుడు కూడా విని హవిష్యాన్నం తినడానికి వెళ్ళాడు అంటే గురువుని పట్టుకున్న శిష్యుడికి గురువు మందు ఆ నమ్మకం ఉంటే ఎందుకు తీరదు? భగవంతుడు పొంగిపోతాడంతే. కాబట్టి గురువు పరమేశ్వరుడు రావడం కాదు, గురువుగా గురువు పరమేశ్వరుణ్ణి తీసుకొచ్చి శిష్యుడికి అందివ్వగలడు. అందుకే రుక్మిణీదేవి జలజాతిక్షణు తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగ నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అటువంటి పరమేశ్వరుడే గురుస్వరూపంతో వస్తూ ఉంటాడు. అలా గురుస్వరూపంతో వచ్చినటువంటి మహాపురుషులలో మొట్టమొదట గణించవలసిన వారెవరు అంటే వేదవ్యాస భగవానుడు. వ్యాస భగవానుడుగా వచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చాడు. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఆ వ్యాసుడే విష్ణు రూపంలో ఉంటాడు, విష్ణువు వ్యాస రూపంలో ఉంటాడు. అంటే వ్యాసుడికి విష్ణువుకి అభేదం, ఇద్దరు ఒక్కరే అయి ఉంటారు. అట్లా అందుకే వ్యాసో నారాయణ స్వయం, శ్రీమన్నారాయణుడు వ్యాస భగవానుడిగా వచ్చాడు. ఎందుకు రావాలి? వ్యాస అన్నది ఒక పదవి, వ్యాసుడిగా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అందుకే వ్యాసాంశ అవతారం. వ్యాసుడు పరమేశ్వరుని యొక్క అవతారములలో ఒక అవతారము. అవతారము అంటే క్రిందికి వచ్చుట, కళావతారము అంటారు దాన్ని. కళావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకంలో ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో, ఎలా ఆచరించాలో, భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గములు ఏమిటో, అందులో ఎలా ప్రయాణం చెయ్యాలో లోకానికి బోధ చేసి లోకంలో ఉన్న జనుల్ని పరమేశ్వరుడి దగ్గరికి చేర్చడానికి భగవంతుడే ఆ ఒక గురువు రూపంలో భూమి మీదకి దిగొస్తే కళావతారం అంటారు. వ్యాసుడు, కపిలుడు మొదలైనటువంటి వాళ్ళు, శంకర భగవత్పాదులు, ఇటువంటి వాళ్ళందరూ కళావతారాల్లోకి వస్తారు. అటువంటి కళావతారంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు వేదములను విభాగము చేసి ఉండకపోతే ఇవాళ ఉన్నటువంటి ఆయు ప్రమాణానికి అసలు వేదం చదువుకున్నవాడు, వేదంలో ఉన్నటువంటి రీతిలో యజ్ఞయాగాది క్రతువులు జరిగేటట్టుగా చూడగలిగిన వాడు ఈ లోకంలో మిగిలి ఉండేవాడు కానే కాడు. అందుకే ఆయన భాగవతంలో ఒక మాట అంటాడు, నేను హోత, అధ్వరువు, బ్రహ్మ, ఉద్గాత అనబడేటటువంటి 4 స్థానములను పూర్తి 4 స్థానములలో 4 విద్వాంసులు కూర్చుని యజ్ఞయాగాది క్రతువులు నిర్విరామంగా అవి ఏ విధమైనటువంటి భంగం లేకుండా జరుగుతూ ఆ యజ్ఞయాగాది క్రతువులలో ఇచ్చిన హవిస్సు దేవతలు అందుకుని ప్రీతి చెందిన దేవతలు వర్షాలు కురిపిస్తే ఆ వర్షముల చేత లోకమంతా సుభిక్షంగా ఉండి మళ్ళీ వీళ్ళు సంపదలు పొందినందుకు యజ్ఞం చేస్తే మళ్ళీ యజ్ఞంలో హవిస్సులు దేవతలు అందుకుని మళ్ళీ దేవతలు వానలు కురిపిస్తే ధర్మచక్రం ఇలా నడవాలి అంటే వేదము విభాగం చెయ్యకపోతే ఉత్తరోత్తర కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు నడవక క్షామం పెరిగిపోయి లోకంలో ఎవరు అన్నం తినడానికి కూడా యోగ్యతని పొందని స్థితి చేరిపోతారు. కాబట్టి నేను వేదాన్ని విభాగం చేస్తున్నానని వేద విభాగం చేసినటువంటి మహాపురుషుడు వ్యాసుడే. ఆ వ్యాసుడు లేని నాడు వేద విభాగం లేదు, వేద మంత్రం లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు. 100 సంవత్సరముల ఆయుర్దాయంలో వేదంలో ఎవరు ఏది చదవగలరన్నది ఒక అయోమయావస్థ. అందుకే వేదవ్యాసుడు మహాపురుషుడు. ఆయన లేని నాడు లోకం అంతా కూడా గుడ్డిదైపోయి ఉంటుంది. వ్యాసుడి తర్వాత వచ్చినటువంటి ఎవరు ఏది చెప్పనివ్వండి, వ్యాసుడు చెప్పింది చెప్పాలి తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. ఇంకా ఎందుచేతనంటే 18 పురాణములను ఇచ్చినవాడు వ్యాసుడే, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఇచ్చినటువంటి వాడు వ్యాసుడే. నేను జరిగినటువంటి కథ ఏది ఉన్నదో ఆ కథని లోకంలో సమస్తమైనటువంటి నీతి తెలియడానికి 4 వేదములలో ఉన్న సారాన్ని పిండుతాన్ని చంద్రవంశంలో ఉన్నటువంటి రాజుల కథగా మహాభారతాన్ని పంచమ వేదంగా అందించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడు. అసలు ఉపనిషత్తుల యొక్క సారాంశమై జ్ఞానకాండకు ఆలవాలమై అయోమయం లేకుండా భగవత్తత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి బ్రహ్మసూత్రములను మనకు అందించినటువంటి వాడు వ్యాసుడే. ఉపనిషత్తులను అందించినటువంటి వాడు వ్యాసుడే. అంతటి మహాపురుషుడు వ్యాసుడు. బ్రహ్మసూత్రాలు ఇచ్చాను, అష్టాదశ పురాణాలు ఇచ్చాను, అయినా నా మనసు ఎందుకో వెలితిగా ఉంది, ఎందుకు నాకు ఇలా నిరాశగా ఉన్నది అని ఒక చోట కూర్చున్నాడు. నారద మహర్షి వచ్చాడు.
వచ్చి పిలుస్తూనే అద్భుతమైన మాటలతో పిలిచాడు. ధాతవు, భారతశ్రుతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, వినీతుడవీవు చెలించి. ఏమిటయా వ్యాస, నువ్వే సామాన్యమైనటువంటి వాడివా? ధాతవు, ధాత అంటే సమస్తము తన యందున్నవాడు, ఆయనకి తెలియని విషయం లేదు. ధాతవు, భారత శృతి విధాతవు, భారతమనబడేటటువంటి కొత్త వేదాన్ని రచించిన వాడివి, పంచమ వేదాన్ని. నువ్వు బ్రహ్మతత్వ నిర్ణేతవు, పరబ్రహ్మం ఎలా ఉంటుందో చెప్పగలిగినటువంటి వాడివి, ఆ తత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి వాడివి. పైగా కామ ముఖ్య రిపుషట్క విజేతవు, కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువుల్ని గెలిచినటువంటి వాడివి. యోగినేతవు, నువ్వు గొప్ప యోగాన్ని నేర్చుకున్నవాడివి, యోగివి. అటువంటి వాడివి చల్లరే కాతుర కైబడిన్ భగవ కారణమేమి పరాశరత్మజ. ఏమిటి సామాన్యుళ్ళ ఇలా ఏడుస్తున్నావు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఎందుకు నీ మనసు చిన్నబుచ్చుకుందని అడిగాడు. ఏమో నాకు అర్థం కావట్లేదు, ఇన్ని విషయాలు ఇచ్చాను లోకానికి, అయినా నాకెందుకో మనసు చిన్నబుచ్చుకుందన్నాడు మహానుభావుడు. ఎంత లోకోపకార బుద్ధియో అంటే. అప్పుడు నారదుడు అన్నాడు, నువ్వు అన్నీ చేశావు, కానీ భగవంతుని యొక్క కథలు, శ్రీమన్నారాయణుని యొక్క కథలు లోకానికి ప్రచారం చేసి ఆ భక్తితో ఆ కథలు వింటుండగా మనసు పరవశించిపోయి భక్తి కుదురుకోవడానికి కేవలము భక్తి సంబంధమైన గ్రంథాన్ని రచన చెయ్యలేదు. కాబట్టి హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్. ఇన్ని గ్రంథములను రచన చేసినప్పటికీ శ్రీహరి నామములను, శ్రీహరి యొక్క కథలను, పరమ భక్తిని వర్ణించినటువంటి గ్రంథాలు ఏ స్థాయికి వెళ్ళిపోతాయంటే, ఆ విష్ణునామాన్ని పేర్కొనకపోతే, విష్ణు భక్తిని ప్రచారం చెయ్యలేకపోతే దాని వలన పిండం పెట్టే రేవులైపోతాయి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రవచనం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం సనాతన బోధనలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.